ఆ ఏఐని ఎవరు తయారు చేస్తున్నారంటే మనుషులే తయారు చేస్తున్నారు. ఏఐ వస్తుంది, మనుషులు రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది అంటున్నారు కదా. హౌ డు వి కౌంట్రాక్ట్ దిస్? ఇది తగ్గదండి. మీరు ఇప్పుడు చూసేది ఏంటంటే ఒక చిన్న డౌన్వర్డ్ ట్రెండ్ అన్నమాట. ప్రతిసారి టెక్నాలజీ ఒక లీప్ ఫ్రాగ్ చేసినప్పుడు దేర్ విల్ బి సమ్ అమౌంట్ ఆఫ్ టర్మాయిల్ ఇన్ ది జాబ్ మార్కెట్. Go back all the way to early part of the 20th century when automobiles came into play. 1907 లో న్యూయార్క్ లో vantage point నుంచి ఒక 5th Avenue స్ట్రీట్ ని ఫోటో తీశారు. మీరు ఫోటోలో కనిపించేది ఏంటంటే అన్ని హార్స్ డ్రాన్ బగ్గీసే, రెండో మూడో కార్లు కనిపిస్తాయి. ఎగ్జాక్ట్లీ ఒక 10 ఏళ్ల తర్వాత 1917 లో అదే పాయింట్ నుంచి మళ్ళీ ఫోటో తీశారు. కనిపించేదన్నీ కార్లు కనిపించాయి. సో దాని మూలాన ఆ 10 ఏళ్లలో మనం హార్సెస్ అన్ని చంపేయలేదు, మన హార్స్మెన్ స్టార్వేషన్ తో చచ్చిపోలేదు. ఏం జరిగింది? రీస్కిల్ అయ్యారు. వాళ్ళు రీస్కిల్ అయ్యి మిషనిస్ట్ అయ్యారు, అసెంబ్లీ లైన్ ఆపరేటర్స్ అయ్యారు. అలాగే ఈ రోజు కూడా అదే అవుతుంది. ఇప్పుడు ప్రోగ్రామర్స్ ఏఐ స్పెషలిస్ట్ అవుతారు. సో ది రిజల్ట్ ఇస్ మోర్ జాబ్ విల్ కంబైన్. It is a temporary downward trend that we are seeing. But then the challenge will be that you need to be current with technology. నేనేదో 5 ఏళ్ల క్రితం అండి కంప్యూటర్ సైన్స్ ఇన్ని పాస్ అయి వచ్చేసాను, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, నాకు మళ్ళీ ఏఐలో జాబ్ ఇవ్వంటే లేదు కదా. ఏఐ మారిపోయింది, ఏఐ రోజు మారిపోతుంది. మొట్టమొదటి మేము చూసిన ఏఐ ఏంటి? కన్వెన్షనల్ ఏఐ. ఆ తర్వాత ఏంటి? జనరేటివ్ ఏఐ అయింది. ఇప్పుడు ఏజెంటివ్ ఏఐ అవుతుంది. ఐ డోంట్ నో వాట్ ఇస్ నెక్స్ట్ either.